వర్షం వచ్చిందంటే చాలు వారి గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఏ క్షణం ప్రమాదం ఎటు నుంచి ముంచుకొస్తుందోనని ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతుంటారు. ఇక జాగారాలకు వారు ఏళ్ల తరబడి అలవాటు పడిపోయారు. ఎందుకంటే వారు నివసిస్తోంది బెజవాడలోని కొండ ప్రాంతాల్లో. వర్షపు నీటికి మట్టి కొట్టుకుపోయి బండరాళ్లు జారిపడటం అక్కడ ఏటా జరిగే తంతే. 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మరోసారి వారు భయాందోళన చెందుతున్నారు. విజయవాడలో దాదాపు 29% మంది ప్రజలు కొండలపైనే నివసిస్తుంటారు. సుమారు 4 లక్షల మంది జనాభాకు ఈ కొండ ప్రాంతాలే ఆవాసం. 2 రోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షాలకు మట్టి కొట్టుకుపోయి కొండచర్యలు విరుగుపడుతుండటం వల్ల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. గుణదల ప్రాంతంలోని గంగిరెద్దుల దిబ్బ వద్ద కొండచర్యలు మరీ ప్రమాదకరంగా మారాయి. పెద్ద పెద్ద రాళ్లు కూడా నెమ్మదిగా కిందకు జారుతున్నాయి. వీటికి దిగువనే వందలాది మంది శాశ్వత నివాసం ఏర్పరచుకుని ఉంటున్నారు. కొన్ని ప్రభుత్వ పాఠశాలలు కూడా అక్కడ ఉన్నాయి. భారీ వర్షాలకు రాళ్లు పడిపోతూ ఉండటం వల్ల స్థానికులు ఇళ్లకు తాళాలు వేసి దూర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. వర్షాలు పడుతున్నాయండి, రాళ్ళు పడుతున్నాయి, బండ్లు పడుతున్నాయండి బాబు, జారుతున్నాయి. మాకేమో భయంగా ఉంది బాబు. రాత్రి బాగా జారినాయండి. రాత్రి నుంచి వర్షాలు పడినాయండి, భయంగా ఉంటున్నాం. రాళ్ళు రాలుతున్నాయి. పడినాయి, 2 రాళ్ళు పడినాయి. రాళ్ళు పడుతున్నాయి. ఇప్పుడు దారి అంతా మూసిపోయిందండి, మాకు నడిచే దారి లేదు. ఇప్పుడు చీకట్లో వెళ్ళాలంటే చాలా భయంగా ఉంది. ఈ వర్షం వచ్చినప్పుడల్లా పడుతున్నాయండి. అట్లాగే ఉంటున్నామండి. మరి ఏం చేయమండి, మరి ఉన్నాం కదా, ఏదో ఇల్లు లేక కట్టుకున్నాము. వర్షానికేమో ఇలా పడిపోయి ఇబ్బందులు పడుతున్నామండి. మేము చాలా భయం ప్రాంతాలుగా ఉంటున్నామండి. ఏ రోజు ఎలా ఉంటున్నా కూడా మాకు తెలియట్లేదు. దయచేసి మా బాధలు మా గురించి కొంచెం మా పిల్లలతో ఉంటున్నాం, జల్లలతో ఉంటున్నాం. ఇప్పటికైనా సరే మా బాధలు పట్టించుకొని ఆదుకోమని మేము వేడుకుంటున్నామండి. కొండచర్యలు ప్రమాదకరంగా ఉన్నాయని తెలుసుకున్న కలెక్టర్, నగరపాలక సంస్థ కమిషనర్, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. వర్షంలోనే కొండ ప్రాంతాల్లో కమిషనర్ నివాస్ పర్యటించారు. పెద్ద పెద్ద రాళ్లను క్రమంగా తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ హిల్ ఏరియాస్లో కొంత రాళ్ళు మనకి పగిలిపోవడం, అది కొద్దిగా రోలింగ్ అవడం అనేది జరిగింది. అండ్ అది కొద్దిగా ప్రమాదకరంగా ఉంది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు అక్కడ నుంచి రిమూవ్ చేశాం. అండ్ ఆ రాళ్ళని ఇప్పుడు కంట్రోల్డ్ దాంట్లో డిస్ట్రక్షన్, అంటే ఆ రాళ్ళని చిన్న చిన్న మొక్కలు అలాగా దాన్ని కొట్టేసి అది రాళ్ళు అనేది అక్కడ నుంచి తీయడానికి మనం చర్యలు తీసుకోబోతున్నాం. గుణదలతో పాటు మొగల్రాజుపురం, మాచవరం, విద్యాధరపురం, చిట్టినగర్ ప్రాంతాల్లోనూ కొండవాలులో నివసిస్తున్నవారు భయంగా గడుపుతున్నారు. కొన్ని చోట్ల రాళ్లు పడకుండా గోడలు నిర్మించినా నిధుల సమస్య కారణంగా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టలేకపోతున్నారు.